భార్య ఫోన్కో వీడియో కాల్ వచ్చింది. స్క్రీన్పై కనిపించింది భర్త ముఖం కాదు, ఎదురుగా దూసుకొస్తున్న రైలు. ఆ క్షణంలో వినిపించిన మాటల్ని ఆవేశంగా భావించింది భార్య. కానీ కొన్ని గంటల తర్వాత అదే వీడియో కాల్ జీవితాంతం వెంటాడే చివరి జ్ఞాపకంగా మారిపోయింది. చిన్న చిన్న కుటుంబ కలహాలు, పెరుగుతున్న మనస్పర్ధలు, మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చివరకు ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విషాదంలోకి నెట్టేశాయి. ఆవేశంతో తీసుకున్న ఒక నిర్ణయం ఒక కుటుంబం జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. కొన్ని నిమిషాల కోపం జీవితాంతం తీరని బాధగా మిగిలిపోయింది. కానీ ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్నలు మాత్రం ఎన్నో. కుటుంబాల్లో పెరుగుతున్న మనస్పర్ధలకు పరిష్కారం ఎందుకు కనిపించడం లేదు? మాట్లాడుకొని ముగించాల్సిన సమస్యలు ప్రాణాలు తీసుకునే వరకు ఎందుకు వెళ్తున్నాయి? ఆవేశం మనిషి ఆలోచనను ఎందుకు ఓడిస్తోంది? ఒక్క క్షణం ఆగి ఆలోచించే సహనం ఎందుకు తగ్గిపోతోంది? కుటుంబ బంధాల కంటే భావోద్వేగాలే ఎందుకు పైచేయి సాధిస్తున్నాయి? లెట్స్ వాచ్. కొన్ని మాటలు, కొన్ని అపార్థాలు, కొన్ని నిమిషాల ఆవేశం ఒక కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి. కోపం వచ్చినప్పుడు తీసుకున్న ఒక్క నిర్ణయం తిరిగి సరిదిద్దుకునే అవకాశాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. ఆ క్షణంలో ప్రపంచమంతా ముగిసిపోయిందనిపించినా నిజానికి ముగిసేది సమస్య కాదు, ఒక జీవితం. వరంగల్లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన కూడా అలాంటి ఆవేశ నిర్ణయమే ఎంతటి విషాదానికి దారితీస్తుందో గుర్తు చేస్తోంది. వరంగల్కు చెందిన రాజేష్ నాయక్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి జీవితం సాగుతోంది. అయితే కుటుంబ విభేదాలు, ఆస్తి పంపకాలపై అభిప్రాయ భేదాలు, భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలు ఇవన్నీ కలిసి ఆ కుటుంబ ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ సమస్యలు పరిష్కారం కావాల్సింది పోయి మరింత పెరిగాయి. ఒకవైపు భార్యాభర్తల మధ్య విభేదాలు, మరోవైపు కుటుంబ సభ్యులతో విభేదాలు ఇవన్నీ రాజేష్పై మానసిక ఒత్తిడిని పెంచాయి. అలాంటి పరిస్థితుల్లో జరిగిన మరో గొడవ చివరికి ఊహించని విషాదానికి దారితీసింది. ఇంట్లో మరోసారి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రాజేష్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా కొంతసేపటికి తిరిగొస్తాడేమో అనుకుని ఉండొచ్చు. కానీ ఆ మనసులో ఏ నిర్ణయం నడుస్తుందో ఎవరికీ తెలియలేదు. రాత్రి సమయం కావడంతో ఆయన రైల్వే పట్టాల వద్దకు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొద్దిసేపటి తర్వాత భార్యకు వీడియో కాల్ వెళ్ళింది. ఆ వీడియో కాల్లో తాను రైల్వే పట్టాల వద్ద ఉన్నట్లు, ప్రమాదకర పరిస్థితిలో నిలబడి ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో భార్య ఇది నిజంగానే జరుగుతుందా లేక ఆవేశంలో బెదిరిస్తున్నాడా అన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రంతా రాజేష్ ఇంటికి తిరిగి రాలేదు. మొదట కోపంతో ఎక్కడికో వెళ్ళుంటాడని అనుకున్న కుటుంబ సభ్యుల్లో క్రమంగా ఆందోళన పెరిగింది. తల్లిదండ్రులు ఆయన కోసం వెతికారు. తెల్లవారుజామున రైల్వే పట్టాల సమీపంలో ఒక మృతదేహం కనిపించడంతో సమాచారం పోలీసులకు చేరింది. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ వార్త విన్న వెంటనే కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రాణాలతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి కొన్ని గంటల్లోనే నిర్జీవంగా తిరిగి రావడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. భార్య కళ్ల ముందే జరిగిన చివరి వీడియో కాల్ ఇప్పుడు జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకంగా మారిపోయింది. తండ్రిని కోల్పోయిన కొడుకు, కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య, ఒక్క క్షణంలోనే అందరి జీవితాలు మారిపోయాయి. ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ కలహాలే ఈ మరణానికి దారితీశాయా లేక మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అన్ని వివరాలను సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబాల్లో మనస్పర్ధలు రావడం అసాధారణం కాదు. కానీ వాటికి పరిష్కారం ప్రాణాలు తీసుకోవడం కాదు. కోపం తగ్గిపోతుంది, సమస్యలు మారిపోతాయి, పరిస్థితులు కూడా మారుతాయి. కానీ ఒకసారి కోల్పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు. అలాంటి నిర్ణయం తీసుకున్న వ్యక్తితో పాటు ఆ బాధను జీవితాంతం మోసేది కుటుంబమే. అందుకే ఆవేశంతో కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే జీవితాల్ని కాపాడతాయి. మనసులో భారం పెరిగినప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడడం, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఒక్క సంభాషణ, ఒక సహాయం, ఒక ఆప్యాయమైన మాట ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు.